నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పటి వరకు ఈ కల్తీ నెయ్యి కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వరకే పరిమితమైంది అనుకున్నాం. కానీ కాదు. ఆ దేవస్థానం నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా దేవస్థానాలకి సరఫరా అయింది. ఇది ఇప్పుడు సిట్ చెప్తున్న మాట. ఇది ఎవరో వచ్చి చెప్తున్నది కాదు. సిట్ తన చార్ట్ షీట్ లో ఏం పొందుపరిచింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 3,25,064 కిలోల నెయ్యిని వీళ్ళు సరఫరా చేశారు. ఎక్కడికి అంటే శ్రీశైలానికి. అది కూడా 2022 మే నుండి 2023 మార్చి మధ్యలో, అంటే 11 నెలల కాలంలో ఈ నెయ్యి సరఫరా అయింది. ఎప్పుడు కూడా శ్రీశైలం విజయ డైరీ నుండి మాత్రమే నెయ్యిని కొనుగోలు చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఎందుకు కొత్త వాళ్ళకి మార్చాల్సి వచ్చింది? ఇక్కడ ఇదొక ప్రశ్న. అది కూడా రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ నుండి ఇది తిరుపతికి చెందింది. మరి ఎలాంటి ఫ్యాక్టరీ లేని ఈయన దగ్గర నుండి ఇంత మొత్తంలో నెయ్యి ఎలా సరఫరా చేయించుకున్నారు? ఇది కూడా బోలే బాబా డైరీ నుండి ఈయన కొని ఇక్కడ నుండి శ్రీశైలానికి ఇచ్చారు. దీనికోసం 15.89 కోట్ల రూపాయలు వెచ్చించారు. అంటే ఈ స్కామ్ కేవలం శ్రీశైలానికి మాత్రమే పరిమితమైందా? ఇంకా దీనికి అనుబంధంగా ఉన్న దేవస్థానాలకు కూడా ఈ కల్తీ నెయ్యి సరఫరా అయిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి సిట్ ఇచ్చిన చార్ట్ షీట్ ని మనం ఎలా చూడాలి? దీని మీద ఇప్పుడు వారి స్పందన ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే ఇప్పటి వరకు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో అది కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రమే పరిమితం అయ్యింది అని చెప్పేసి అనుకున్నారు కోట్లాది మంది భక్తులు. కానీ ఇప్పుడు చూస్తే శ్రీశైలానికి కూడా 11 నెలల పాటు దగ్గర 3 లక్షల పైచీలకు కిలోల నెయ్యిని సరఫరా చేశారు. ఇది కేవలం శ్రీశైలంతో ఆగుద్దా? లేదు అంటే దీనికి అనుబంధంగా ఈ 2 దేవస్థానాలకి అనుబంధంగా ఉన్న ప్రతి గుడికి కూడా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అనేది పాకింది అనాలా? ఇప్పుడు మీరు ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నారు. అవును. ఈ ఛానల్కి వచ్చినప్పుడు మీకు యాంకర్గా గత అనుభవం ఉందా? మీరు ఏ ఛానల్స్ లో వర్క్ చేశారని చెప్పని వీళ్ళు అడుగుతారు కదా. అడుగుతారు సార్. అడిగినప్పుడు మీరు గతంలో ఎక్కడెక్కడ వర్క్ చేశారు, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు, ఏంటనేది మీ అనుభవాన్ని గురించి వీళ్ళకి చెప్పుంటారు కదా. చెప్తాను సార్. అలాగే రేపు ఇంకేదైనా అంటే కొన్నాళ్ళు ఇక్కడ చేసిన తర్వాత ఇంకేదైనా ఒక ఛానల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చేసిన ఈ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది కదా. అలాగే ఇవాళ ఒక టీటీడీ లాంటి ప్రతిష్టాత్మక ఆలయానికి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఒక సంస్థకు దక్కిందనుకో, వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ లైన్లో ఉన్నారు. టీటీడీ లాంటి సంస్థకి మేము సరఫరా చేస్తున్నామండి అన్న రెఫరెన్స్ తోటి ఇంకెన్ని ఆలయాలను అప్రోచ్ అవుతారు? అదే ఇదే ఇవాళ ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదంలో వినియోగించే నెయ్యినే నకిలీ నెయ్యి సరఫరా చేశారని చెప్పని చెప్పుకుంటున్నారు. కానీ నాలాంటి వాళ్ళం లైవ్ స్ట్రీమ్ అంటే లైవ్ ఛానల్ డిబేట్స్ లో కూడా చెప్పాం, ఇది ఒక్క తిరుపతికే పరిమితం అయి ఉండదు. ఈ తిరుపతికి సరఫరా చేస్తున్న రెఫరెన్స్ తో రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది, అన్నవరం దేవస్థానం ఉంది, సింహాచలం దేవస్థానం ఉంది, శ్రీకాళహస్తి దేవస్థానం ఉంది, కాణిపాకం దేవస్థానం ఉంది, శ్రీశైలం దేవస్థానం ఉంది. అక్కడ కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అక్కడ ఆలయాలు కూడా స్వామివారి ప్రసాదాలు ఆవు నెయ్యితోటే తయారు చేయించుతూ ఉంటారు. కాబట్టి ఆ ఆలయాలకి కూడా ఇదే క్వాలిటీ, ఈ అడల్టరేటెడ్ అండ్ కంటామినేటెడ్ ఈ నకిలీ నెయ్యి సరఫరా చేయబడి ఉంటుందేమో విచారణ చేయమని చెప్పని చాలా సందర్భాల్లో మేము ప్రస్తావించడం జరిగింది. అదే అంశాన్ని నిర్ధారణ చేస్తాయి ఇవాళ ఈ సిట్టు జరిపిన విచారణలో. శ్రీశైలం దేవస్థానానికి కూడా 2022 మే నుంచి 2023 మార్చి వరకు సుమారుగా 10-11 నెలల పాటు ఈ రాజేష్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ, ఆ సంస్థ టెండర్ దక్కించుకొని సుమారుగా 3,50,000 కిలోలకు పైగా సరఫరా చేసింది. అది కూడా ఏ రేటు ప్రకారం? 489 రూపాయలు ఖరీదు. బోలేబాబా డైరీ డైరెక్ట్ గా తిరుపతికి సప్లై చేసింది 319 రూపాయల 80 పైసలకి. ఇతను ఈ రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థకి అతనికి ఓన్ డైరీ లేదు. సో ఎవరో వేరే వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి వీళ్ళకి సరఫరా చేయాలి. అతను ఈ బోలేబాబా డైరీ నుంచే ప్రొక్యూర్ చేసుకున్నాడు.
అంటే బోలేబాబా డైరీ తాను ఒక ఆలయానికి సరఫరా చేసే క్రమంలో 319 రూపాయల 80 పైసలకు తాను సప్లై చేసింది. ఈ రాజేష్ కార్పొరేషన్ కూడా మహా అయితే అతను కూడా ఒక ట్రేడర్ కాబట్టి ఈ 319 రూపాయల 80 పైసలు దానికన్నా కూడా ఎంతో కొంత డిస్కౌంట్ చేసి అతనికి ఇచ్చి ఉండాలి. సహజంగా ఏమవుతుందంటే హోల్సేలర్ ఒక రీటైలర్కి ఇచ్చేటప్పుడు ఒక ఎండ్ యూజర్ ఒక కస్టమర్ వెళ్తే ఇచ్చే ధర కన్నా ఒక రీటైల్ వ్యాపారికి ఇంకా తక్కువ ధరకు ఇస్తాడు, ఎందుకంటే అతను కూడా వ్యాపారం చేసుకోవాలి కాబట్టి అని చెప్పని. అదే విధంగా ఈ రాజేష్ కార్పొరేషన్ కూడా బోలేబాబా డైరీ ఇంకా తక్కువ ధరకే ఇచ్చుండాలి. అంటే అంత తక్కువ ధరకి ఈ అడల్టరేటెడ్ ఈ నెయ్యి లాంటి పదార్థాన్ని కొని శ్రీశైలం దేవస్థానానికి ఈ రాజేష్ కార్పొరేషన్ అనేవాడు 489 రూపాయలకి మనకి కర్ణాటక రైతు సమాఖ్య నుంచి నందిని బ్రాండ్ నెయ్యి బెస్ట్ క్వాలిటీ నెయ్యి 490 రూపాయలకి శ్రీశైలం టీటీడీకి సరఫరా అవుతుంటే ఆ టెండర్ని రద్దు చేసి ఈ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఉన్న ధర్మకర్తల మండలి ఆ రోజుల్లో ఈ బోలేబాబా అని చెప్పనే ఈ దొంగ కంపెనీకి, అంటే వాళ్ళకి డైరీ లేదు, వాళ్ళు మిల్క్ ప్రొక్యూర్ చేయటం లేదు, మిల్క్ ప్రాసెస్ చేయటం లేదు, అలా మిల్క్ ప్రాసెస్ చేయాలనే టెండర్ నిబంధనలు కూడా రద్దు చేసి మరి వైవి సుబ్బారెడ్డి ఆ సంస్థ కట్టబెట్టాడు. ఆ సంస్థ కట్టబెడితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఈ నకిలీ నెయ్యి ఎలా తయారు చేయొచ్చు అనేది వాళ్ళ ఫార్ములా అడాప్ట్ చేసుకున్నారు. ఆ ఫార్ములా తోటి టీటీడీకి 68 లక్షల కిలోలు సరఫరా చేశారు. 68 లక్షల కిలోలు టీటీడీకి సరఫరా చేసిన వాళ్ళకి 3.5 లక్షల కిలోలు శ్రీశైలంకి సరఫరా చేయడం వాళ్ళకేమో లెక్క. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న మిగిలిన దేవాలయాలన్నిటికీ సరఫరా చేశారు. మరి ఇది ఒక రాష్ట్రానికే పరిమితం అవుద్దా? ఇవాళ తెలంగాణలో యాదగిరిగుట్ట టెంపుల్ ఉంది, వేములవాడ టెంపుల్ ఉంది, ఇటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు తెలంగాణలో కూడా ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర ఇట్లా దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు ఇంకెన్ని ఉంటాయి. ఉత్తరాఖండ్లో ఉన్న సంస్థకి తిరుమల గురించి తెలిసినప్పుడు ఇవాళ తమిళనాడు నుంచి జమ్మూ వైష్ణోదేవి టెంపుల్ దాకా దేశవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాలు ఉన్నప్పుడు, ఇన్ని ఆలయాల్లో ప్రసాదాలు తయారు చేయించడం కోసం ఆవు నెయ్యి వినియోగం జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ఈ తిరుమల తిరుపతి రిఫరెన్స్ తోటి, ఎందుకంటే వాళ్ళ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక అత్యంత ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైన ధార్మిక క్షేత్రం తిరుమల. అటువంటి తిరుమలకే సప్లై కాంట్రాక్ట్ మాకు దక్కింది అని అంటే ఆ రిఫరెన్స్ తోటి ఏ సంస్థనైనా అప్రోచ్ కాగలుగుతారు, ఏ ఆలయ యాజమాన్యాన్నైనా ధర్మకర్తల మండలి అయినా సరే వాళ్ళు అప్రోచ్ కాగలుగుంటారు. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఈరోజు శ్రీశైలం గురించి వెలుగులోకి వచ్చింది, తిరుమల గురించి వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చర్చనీయాంశం కూడా కాదు అసలు ఈ రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ ఎవరిది. ఆ రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థకి 489 రూపాయలకి టెండర్ ఎందుకు కట్టబెట్టారు? ఒక పక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి 319 రూపాయలకి సరఫరా చేస్తాము అని చెప్పని బోలేబాబా వాడు వచ్చాడు. అదే క్రమంలో నందిని ది బెస్ట్ క్వాలిటీ నెయ్యి 490 రూపాయలకి సప్లై అవుతా ఉంది. ఆ సప్లై అవుతా ఉన్నప్పుడు మీరు శ్రీశైలం నుంచి కూడా తీసుకోవాలనుకున్నప్పుడు, అంత ధర పెట్టడానికి మీరు సిద్ధపడినప్పుడు డైరెక్ట్గా నందిని నెయ్యే తీసుకోవచ్చు కదా. నందిని నెయ్యి తీసుకోకుండా ఊరు పేరు లేని, సొంత డైరీ లేని వాడు నెయ్యి ఎక్కడి నుంచి తెస్తాడు? ఎక్కడో మార్కెట్ నుంచి ప్రొక్యూర్ చేయాలి. అంటే వాడు ఒక ట్రేడరు. ఆ ట్రేడరు వాడికి సొంత నెయ్యి ఉత్పత్తి చేసే సంస్థే లేనప్పుడు, పాల సేకరణ వ్యవస్థే లేనప్పుడు మరి అటువంటి వాడికి టెండర్ ఎందుకు కట్టబెట్టారు? అంటే ఇక్కడ ఇప్పటి వరకు మనం భావిస్తున్న తిరుమల శ్రీవారికి మాత్రమే ఈ అపచారం పరిమితం కాలేదు. శ్రీశైల క్షేత్రము అపవిత్రమైంది. అలాగే రాష్ట్రంలో దేశంలో ఉన్న ఇంకెన్ని ఆలయాలు ఈ అంటే ఈ విధమైన అడల్టరేటెడ్ నెయ్యి సరఫరాదారుల బారిన పడ్డాయో. ఇప్పటి వరకు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 20 కోట్ల లడ్డూల తయారీ ద్వారా తిరుమల దర్శనానికి వచ్చిన 20 కోట్ల మంది భక్తులకి ఆ ప్రసాదం పంపిణీ చేయబడిందని చెప్పని విన్నాం మనం. కానీ ఇప్పుడు మనకు అందుతున్న ఈ సమాచారాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను కూడా ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. 100కి 100 పాళ్ళు ఈ బోలేబాబా డైరీ, ఈ వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ లాంటి ఈ సంస్థల ద్వారా ఎన్ని ఆలయాలు ఈ విధంగా అపవిత్రం కావించబడ్డాయి, ఎన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు గాయపరచబడ్డాయి అనేది 100కి 100 పాళ్ళు సమగ్రమైన సమర్థవంతమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అసలు సిసల సూత్రధారులు ఒక పక్క ఒక సంస్థకి 319 రూపాయలకి సరఫరా చేస్తున్న అదే కంపెనీ ఇంకొక ఆలయానికి 489 రూపాయలు ఛార్జ్ చేశారు అని అంటే ఈ మధ్యలో ఈ 170 రూపాయలు ఎవరి జేబులోకి వెళ్ళాయి? ఇవాళ
భక్తులు భక్తి భావంతో ఆలయానికి వచ్చినప్పుడు వారు ఆ హుండీలో సమర్పించే ఈ కానుకలతోటి కొనుగోలు చేసే ఈ నెయ్యిలో ఇంత మొత్తాల్లో ఈ విధంగా ఈ అవినీతికి ఆస్కారం కలుగుతుంది అని అంటే అసలు అంటే మనకు ఒక సామెత ఉంది, శ్రీశైలంలో శివుడు సొమ్ము గనక ఎవరైనా కొట్టేస్తే వాళ్ళు శిఖరం కూడా దాటరు అని చెప్తారు. కానీ ఇవాళ ఈ విధంగా ఆ శ్రీశైల ఆలయ ప్రతిష్టను మంటగలిపే విధంగా, శ్రీశైల ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా 3.5 లక్షల కేజీల ఈ అడల్టరేటెడ్ నెయ్యి సరఫరా జరిగిందనేది నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఈ సొమ్ము కొట్టేసిన వ్యక్తులు ఎవరు, ఈ 170 రూపాయలు ఈ మధ్యలో ఈ మార్జిన్ కొట్టేసిన ఈ రాజేష్ కార్పొరేషన్ యాజమాన్యం ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం దేవస్థానం విషయంలో కూడా ఒక సమగ్రమైన విచారణ జరిపి అసలు బాధ్యుల్ని చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ చేసి తీరాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.